ప్రార్థన. మనము ప్రార్థన తురీయ ముద్రలతోనే ఓంకారంతోనే చేయాలి. ముందర తురీయ ముద్రలు చెప్తాను, తెలుసుకోండి. ఈ బొటన వేలిని ఈ విధంగా సీదాగా పెట్టాలి, స్ట్రైట్గా పెట్టాలి. దాన్ని ఈ తొడల మీద పెట్టాలి. ఓంకారం ఈజ్ ఈక్వల్ టు అకారం ప్లస్ ఉకారం ప్లస్ మకారం. అకారం 3 సెకండ్లు, ఉకారం 7 సెకండ్లు, మకారం 10 సెకండ్లు చేయవలె. అకారం సృష్టికి అనగా బ్రహ్మకి, ఉకారం స్థితికి అనగా విష్ణువుకి, మకారం లయకి అనగా పరమేశ్వరుడికి ప్రతీక. అకారం సృష్టి, ఉకారం స్థితి, మకారం లయ. ఇప్పుడు మనం ఓంకారం చేద్దాం. ఆ 3 కౌంట్లు. ఇప్పుడు ఉకారం ఓ, అట్లా 7 కౌంట్లు. అకారం ప్లస్ ఉకారం 3 + 7 = 10కి తక్కువ కాకుండా మకారం చేయాలి. 10 కంటే ఎక్కువ ఎన్నైనా చేసుకోవచ్చు. మా అట్లా అని ఆ ఓ అని చేయకూడదు. ఇప్పుడు మనం తురీ ముద్రలతో పాటు ఓంకారం ఎట్లా చేయాలో నేర్చుకుందాం. చేయండి. ఈ బొటన వేలిని ఇట్లా పైకి పెట్టి, ఈ పిడికిలు ఇట్లా బిగించి, ఈ తొడల మీద పెట్టి, మేరుదండం అంటే వెన్నెముక స్ట్రైట్గా పెట్టండి. తూర్పు కానీ ఉత్తరం కానీ చూడండి. ఈ కూటస్థంలో అనగా ఈ భూమధ్యంలో ఈ తర్జన్ని పెట్టి ఇది పైకెత్తుతూ ఎక్కడైతే ఆ తర్జని మనకు కనపడకుండా పోతుందో ఈ శిఖరం, ఆ శిఖరం దగ్గర మీ చూపు పెట్టి దాన్ని కూటస్థంలో దృష్టి పెట్టుట అంటారు. అట్లా పెట్టి మెడకాయ వెనక్కి వంచండి. దీన్ని తురీయ అవస్థ, సుషుప్తి అవస్థ లేదా సూపర్ కాన్షియస్ లెవెల్ అంటారు. దీంట్లో 3 సార్లు ఓంకారం చేయండి ఈ తురీయ ముద్రలతో. అవాం ఓం అవాం ఇప్పుడు ఇట్లా పెట్టండి. ఆ ఓం అవాం అవాం ఇప్పుడు ఇట్లా పెట్టండి. అవాం 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 ఇప్పుడు ఇట్లా పెట్టి ఈ తొలగ పెట్టండి. ఇట్లా కొంచెం బాడీ వెనక్కి నెట్టండి, లేకపోతే ఈ చేతులు స్ట్రైట్గా ఉండవు. అవాం 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 జ్ఞానముద్ర వేయండి.
అనగా ఈ తర్జని గోరున్న భాగాన్ని, ఈ అంగుష్ట గోరున్న భాగాన్ని కలపండి, ఒత్తండి గట్టిగా. 2 చేతులు ఇట్లా, మిగిలిన 3 వేళ్ళు స్ట్రైట్గా పెట్టండి. ఈ తొడల మీద పెట్టుకోండి, స్ట్రైట్గా కూర్చోండి, మెడ వెనక్కి పెట్టండి, కూటస్థంలో దృష్టి పెట్టండి. చెప్పండి, బ్రహ్మానందం పరమాసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణారహితం సద్గురుం తం నమామి, సద్గురుం తం నమామి, సద్గురుం తం నమామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అవాం 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 ఓ పరమపిత జగన్మాత బంధు సఖా ప్రియమైన ప్రభు భగవాన్ శ్రీకృష్ణ, మహావతార్ బాబాజీ, యోగావతార్ లాహిరి మహాశయ మహారాజ్, జ్ఞానావతార్ శ్రీ యుక్తేశ్వర స్వామీజీ, ప్రేమావతార్ ప్రియగురు పరమహంస శ్రీ యోగానంద స్వామీజీ తథా సర్వమతముల ఋషి మునులకు అందరికీ నమస్కారము. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. ఓ పరమాత్మ, నీ ప్రేమ జ్యోతిని నా హృదయంలో సదా ప్రజ్వరిల్లని. ఓ ప్రభు, నేను ఈ ప్రేమ జ్యోతిని అందరి హృదయములలో జాగృతి చేయని. ఓ ప్రభు, నా ఈ ప్రార్థనను స్వీకరించు. అవాం 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 మనము ముద్రల గురించి చెప్పుకుందాం. దీనిని చిటికిన వేలంటారు, కనిష్ట. దీనిని ఉంగరపు వేలంటారు, అనామిక. దీనిని నడిమి వేలంటారు, మధ్యమ. దీనిని చూపుడు వేలు అంటారు, అనగా తర్జని. దీనిని బొటన వేలు అంటారు, అనగా అంగుష్ట. దీన్ని మూలం అంటారు, దీన్ని మూలం అంటారు. కనిష్ట, అనామిక, మధ్యమ, తర్జని, అంగుష్ట, మూల. ఈ ముద్రలు మనము 2 చేతులతోనూ వేయాలి. ఎడమ చేతితో వేస్తే ఈ కుడి భాగం అంతా కూడాను చూసుకుంటుంది అది. అట్లాగే కుడి చేతితో వేస్తే ఎడమ భాగం అంతా కూడాను బాగుపడుతుంది.
అందువల్ల మనం 2 చేతులతోనూ కనుక ముద్రలు వేస్తే శరీరం మొత్తం కూడాను ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ముద్రల గురించి నేను నా పుస్తకాల్లో ఇంతకుముందే పొందుపరిచాను. సృష్టి జన్మ సాధన, శ్రీకృష్ణ క్రియ కైవల్య, జ్యోతిష్యము వాస్తు కుండలిని క్రియ, రుద్రాక్ష వగైరా వగైరా. 4వ పుస్తకం గీత అంతరార్థం. వీటన్నిటిలో కూడాను ఈ ముద్రలు వేయటం వలన ఉపయోగం ఏమిటి అనే దాన్ని పొందుపరిచాను. జాగ్రత్తగా చదువుకోండి, వృద్ధిలోకి రండి, యోగి అవ్వండి. ప్రతి చక్రానికి ఒక ముద్ర ఉంటుంది. ఇప్పుడు మూలాధార చక్రం ఏదైతే ఉందో దానికి ముద్ర ఏమిటంటే పృథ్వీ ముద్ర, అనగా అనామిక అంగుష్టం పై భాగం, ఈ 2 కూడా వత్తాలి. ఇది కూడా ఇట్లా వత్తాలి. ఈ మిగిలిన 3 వేళ్ళు ఇట్లా స్ట్రైట్గా పెట్టాలి, నిటారుగా పెట్టాలి. అట్లాగే దానికి 2.5 కణుపుల పైన ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రం వరుణతత్వానికి ప్రతీక. దానికి వరుణ ముద్ర వెయ్యాలి. వరుణ ముద్ర అంటే ఈ కనిష్ట, ఈ బొటన వేలిని పై భాగాన్ని ఇట్లా నొక్కాల. చూడండి, ఇట్లా మిగిలిన 3 వేళ్ళు స్ట్రైట్గా ఉండాల. కొంతమంది పెద్దవాళ్ళకి ఆ వేళ్ళు వెనక్కి వంగవు. ఎంతవరకు వంగితే అంతవరకు వంచండి, బలవంతంగా ఏమీ చేయకండి. సో దీన్ని మనం వరుణ ముద్ర అంటాం. మణిపూర చక్రము అగ్నితత్వానికి ప్రతీక. అగ్నిముద్ర అనగా ఈ అనామికని ఈ అంగుష్ట మూలంలో వేసి నొక్కాల. మిగిలిన 3 వేళ్ళు స్ట్రైట్గా అట్టబెట్టాలి. ఈ గుండె దగ్గర అనాహత చక్రం ఉంటుంది మేరుదండంలో, వాయు తత్వానికి ప్రతీక కనుక వాయుముద్ర అనగా ఈ తర్జన్ని ఈ అంగుష్టం యొక్క మూలలో ఇట్లా నొక్కి పెట్టాలి. ఇది వాయుముద్ర. దానికి అది వెయ్యాలి. మిగిలిన 3 వేళ్ళు స్ట్రైట్గా ఉంచాలి. అట్లాగే ఈ విశుద్ధ చక్రం ఏదైతే ఉందో అది ఆకాశతత్వం లేక శూన్యతత్వానికి ప్రతీక. దానికి ముద్ర ఏమిటి? ఆకాశ ముద్ర. అనగా ఈ మధ్య వేలు తీసుకొచ్చి ఇదిగో అంగుష్టం మూలలో నొక్కబెట్టాలి. దీన్ని శూన్య ముద్ర లేక ఆకాశ ముద్ర అంటారు. ఈ మేరుదండం స్ట్రైట్గా అట్లా వెళ్ళి వంగుతుంది మిడిల్ సెంటర్ దగ్గర. దాన్ని ఆజ్ఞా నెగిటివ్ అంటారు. దీన్ని ఈ కూటస్థంలో వచ్చి కలుస్తుంది, దాన్ని ఆజ్ఞా పాజిటివ్ అంటారు. రెండింటినీ కలిపి ఆజ్ఞా చక్రం అంటారు. కనుక ఆజ్ఞా నెగిటివ్కి ఆజ్ఞా పాజిటివ్కి ఒకటే ముద్ర వేయాలి. ఏమిటి అంటే జ్ఞానముద్ర. అనగా ఈ తర్జని తీసుకొచ్చి ఈ అంగుష్టాన్ని ఇట్లా నొక్కాల. మిగిలిన 3 స్ట్రైట్గా ఇట్లా ఉంచాల. ఇది జ్ఞానముద్ర. దాన్ని ఉల్టా చేసి కనుక ఇట్లా పెట్టుకుంటే అది చిన్ముద్ర. సో ఇది జ్ఞానముద్ర. ఆజ్ఞా నెగిటివ్కి పాజిటివ్కి ఒకటే ముద్ర, జ్ఞానముద్ర. ఇప్పుడు ఈ సహస్రార చక్రం ఉంది. ఇది బ్రహ్మరంధ్రం దగ్గరగా ఉంటుంది. దానికి ముద్ర ఇగో ఈ లింగముద్ర. ఇట్లా ఈ ఎడమ చేతి బొటన వేలు పైకి ఉండాల. దాన్ని ఇట్లా బొడ్డు కిందకి తీసుకొచ్చి ఇట్లా స్ట్రైట్గా పెట్టి ఇట్లా నొక్కి పెట్టి ఈ చెస్ట్ని ఇట్లా అప్ చేసి పెట్టాలి. ఇట్లా దాన్ని సహజ ముద్ర అంటారు. ఏమంటారు? సహజ ముద్ర. కూటస్థంలో దృష్టి ఎప్పుడూ పెట్టాల. అంటే ఈ 2 కనుబొమ్మల మధ్య ఈ తర్జన్ని పెట్టి ఆనించి పెట్టి మెడ స్ట్రైట్గా నిటారుగా పెట్టి దాన్ని కొద్దిగా చూస్తుండాలి. ఎక్కడైతే ఆ శిఖరం ఈ టిప్పు అదృశ్యమైపోయిందో అక్కడ మీ దృష్టిని పెట్టాలి. దాన్ని కూటస్థంలో దృష్టి పెట్టుట అంటారు. కళ్ళు మూసి కళ్ళు తెరిచి సగం మూసి కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఈ ధ్యానం అనేది మహావతార్ బాబాజీలుగా కళ్ళు తెరిచి త్రాటక పొజిషన్లో చేయొచ్చు. దానివల్ల కళ్ళ జబ్బులు అవన్నీ పోతాయి. కళ్ళలో ఉన్నటువంటి రాట్స్ కాన్స్ అనేటువంటివి అవి బాగా బలోపేతం అవుతాయి. అందువల్ల కొన్నాళ్ళు చేసిన తర్వాత కళ్ళజోడు పెట్టవలసిన అవసరం ఉండదు. కానీ కళ్ళు తెరిచి చేసినప్పుడు కొంచెం స్ట్రెయిన్గా ఉంటుంది. ఈ కూటస్థంలో అది ఓర్చుకోవాలి. ఆ బాగా స్ట్రెయిన్గా ఉన్నప్పుడు కళ్ళు మూసి మళ్ళీ తెరవచ్చు, తప్పేమీ లేదు. అట్లా 15-20 రోజులు కనుక అభ్యాసము చేస్తే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరము ముఖ్యంగా ఈ కాలం పిల్లలకి ఉండదు. సగం మూసి చేస్తే దాన్ని అర్ధ నిమీలిత నేత్రాలు అంటారు. అట్లా కూడా చేయొచ్చు. పూర్తిగా మూసి చేయొచ్చు.
కానీ ఎప్పుడు కూటస్థంలోనే దృష్టి ఉంచుకోవాలను. మెడ నిటారుగా పెట్టి చేస్తే దాన్ని జాగ్రత్తావస్థ లేదా చేతనావస్థ అంటారు. మెడ కిందికి పెట్టి చేస్తే దాన్ని అవచేతనావస్థ లేదా నిద్రావస్థ లేదా స్వప్నావస్థ అంటారు. మెడ వెనక్కి పెట్టి చేస్తే అధిచేతనావస్థ లేదా తురీ అవస్థ లేదా సుషుప్తి అవస్థ. సాధకుడు ఎల్లవేళలా కూటస్థంలో దృష్టి పెట్టి మెడ వెనక్కి ఉంచి అధిచేతనావస్థలోనే ధ్యానము చేయవలేను. పరమాత్మ అధిచేతనావస్థలోనే సాధకుడితో మాట్లాడును. పరమాత్మ పొందుకి రెండే మార్గములు. ఒకటి చంచల శ్వాసని స్థిరం చేయటం, రెండవది మనస్సుని స్థిరం చేయటం. చంచల శ్వాసని స్థిరం చేస్తే చంచల మనస్సు స్థిరమవుతుంది. చంచల మనస్సుని స్థిరం చేస్తే చంచల శ్వాస స్థిరమవుతుంది. చంచల శ్వాసని స్థిరం చేయటం అనేది ప్రాణాయామ పద్ధతులు, ఇది సులభ మార్గము. చంచల మనస్సుని స్థిరం చేయటం అనేది జ్ఞాన మార్గము, ఇది కఠిన మార్గము. మనం ఈ టెక్నిక్స్ అన్నీ కూడాను ప్రాణశక్తి నియంత్రణతోనే అనగా ప్రాణాయామ పద్ధతులతోనే చేస్తాము. మనము చంచల శ్వాసని స్థిరం చేసి తద్వారా మనస్సుని స్థిరం చేసి పరమాత్మ పొందుకి ప్రయత్నం చేస్తాము. శ్వాసని అస్త్రంగా ఉపయోగించడమే శాస్త్రము. శాస్త్రము అంటూ ఉంటే క్రమక్రమముగా అది శాస్త్రమైనది. శ్వాసని అస్త్రముగా ఉపయోగించడం తెలిసిన వాడినే శాస్త్రి అంటారు. ఆ శాస్త్రి అంటూ క్రమక్రమముగా అది శాస్త్రి అయినది. శ్వాసని అస్త్రముగా ఉపయోగించడం తెలిసిన వాళ్ళలో ఒకడు ఈ కౌత మార్కండేయ శాస్త్రి. ఈ కౌత మార్కండేయ శాస్త్రి మీకు నమస్కారం చేస్తున్నాడు, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాడు, క్రియాయోగము నేర్చుకోమని చెప్తున్నాడు. తద్వారా మీరు మీకే కాకుండాను అందరికీ ఉపయోగకారిగా మారమంటున్నాడు. ప్రప్రథమ టెక్నిక్ అనుష్ఠాన గాయత్రి. గాయత్రి మంత్రంతో పాటు పూరకము చేయవలె, అనగా శ్వాసని పూరించవలె. ముక్కుతోనే గాలి తీసుకొనవలెను. గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ కూటస్థంలో అట్టబెట్టవలె. దాన్ని అంతఃకుంభకము అందురు. మనం గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ మనం శ్వాస విడువవలె, దాన్ని రేచకము అందురు. మనం గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ ఆ శ్వాసని బయటనే అట్టబెట్టవలె, దాన్ని బాహ్య కుంభకము అందురు. ఈ గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ మనం పూరకం చేస్తాము కదా, అది గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ ఈ కూటస్థంలో అట్టబెడతాం కదా అంతఃకుంభకం, అది గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ మనం శ్వాసని విడుస్తాం కదా రేచకం, అది. ఈ మూడు సమానముగా ఉండవలేను, సమాన ప్రతిపత్తిలో ఉండవలేను. బాహ్య కుంభకం చేసినటువంటి శ్వాస మీ ఇష్టం, అది ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా మీకు డిమాన్స్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మంత్రం చెప్పుకుంటూ పూరకం చేద్దాం. చూడండి. అవాం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రం చెప్పుకుంటూ మనం ఈ అంతఃకుంభకం చేద్దాం. చూడండి. అవాం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రం చెప్పుకుంటూ మనం రేచకం చేద్దాం. చూడండి. అవాం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రం చెప్పుకుంటూ మనం బయట అట్ట పెడదాం. అవాంబుర్భవస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు నేను ఇది బయటికి చెప్తూ మీకు చూపించాను. ఈ మంత్రం మీరు బయటికి చెప్పకూడదు, మనస్సులో అనుకుంటూనే మీరు చేస్తూ ఉండాలి. లేకపోతే బయటికి చెప్తున్నప్పుడు పూరకం, అంతఃకుంభకము, బాహ్య కుంభకము చేయడం చాలా కష్టం. చూడండి ఎటు చేయాలో. ఇప్పుడు మానసికంగా చెప్తున్నాను నేను. ఇప్పుడు పూరకం చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు అంతఃకుంభకం అంటే కూటస్థంలో అట్ట పెడుతున్నాను. ఇప్పుడు రేచకం బయటకు వదిలిపెడుతున్నాను. ఇప్పుడు బాహ్య కుంభకం, మళ్ళీ మొదలు. పూరకం, అంతఃకుంభకం, రేచకం, బాహ్యకుంభకం, ఇట్లా చేస్తూ ఉండాలి. కానీ పూరించేటప్పుడు అవాంబుర్భవస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నామా పూరించేటప్పుడు. ఇప్పుడు అంతఃకుంభకం చేసేటప్పుడు అవాంబుర్భవస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ విధంగా తొందరగా చదవకూడదు. ఇక్కడ బాగానే అట్లా పెట్టాం అనుకుందాం. అవాంబుర్భవస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కొంతమందికి ఈ రేచకం చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా వదిలిపెట్టేస్తారు. అవాంబుర్భవస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటారు. అట్లా అనకూడదు. అది కూడాను సేమ్ ప్రతిపత్తిలో ఉండాలి. వదిలేసిన తర్వాత బాహ్య కుంభకం అది మీ ఇష్టం. అవాంబుర్భవస్వః తత్సవితర్ అనుకోవచ్చు, లేదా ఉత్త ఓం అని కూడా అనుకోవచ్చు, అవాం అని కూడా అనుకోవచ్చు. అది మీ ఇష్టం. కానీ ఈ మూడు పూరకం, అంతఃకుంభకం, రేచకం ఈ మూడు ఈక్వల్గా ఉండాలి. బాహ్య కుంభకం మీ ఇష్టం. దీనికి మనం నిఠారుగా కూర్చోవాలి. ఈ శిరస్సుని అంటే మెడకాయని వెనక్కి వంచాలి. కూటస్థంలోని దృష్టి నిలపాలి ఎప్పుడు. తర్వాత ఈ విధంగా లింగముద్ర వేసుకొని కూర్చోవాలి. ఇది లింగముద్ర. సాధకులు పూరకం చేస్తున్నప్పుడు, అంతఃకుంభకం చేస్తున్నప్పుడు, రేచకం చేస్తున్నప్పుడు బాహ్య కుంభకం మీ ఇష్టం అని చెప్పాను కదా. ఒక్కొక్కప్పుడు అంత గాయత్రి మంత్రం చెప్పలేరు. అప్పుడు ఏం చేయాలి? పూరకం అవాంబుర్భవస్వః తత్సవితర్వరేణ్యం, అంతఃకుంభకం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, రేచకం అవాంబుర్భవస్వః తత్సవితర్వరేణ్యం, బాహ్యకుంభకం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని కూడా చేసుకోవచ్చు. ఇంకా సమాన ప్రతిపత్తి ఉండాలన్నాను కాబట్టి అంత పూర్తిగా మంత్రం చేయలేనటువంటి వాళ్ళు ఈ విధంగా లింగముద్ర వేసుకొని ఇట్లా కూర్చొని గాయత్రి మంత్రాన్ని మొత్తం కాకుండా సగం 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 చొప్పున చేసుకోవచ్చు. గాయత్రి మంత్రం యొక్క అర్థం చెప్పుకుందాం. ఓం ఓ పరబ్రహ్మ, భూః ప్రణవస్వరూపమా, భువః దుఃఖనాశమా, స్వః సుఖస్వరూపమా, తత్ ఆ సవితుః తేజస్సుతో దేవస్య దేవుని యొక్క వరేణ్యం శ్రేష్టమైన, భర్గః పాపనాశమైన తేజమును ధీమహి ధ్యానింతుము. యహ ఏదైతే
నహ మా యొక్క ధియ బుద్ధులను ప్రచోదయాతు ప్రేరేపించుగాక. అంటే ఏంటి అర్థం? ఓ పరబ్రహ్మమా, నువ్వే ప్రణవ స్వరూపానివి, నువ్వే దుఃఖనాశనానివి, నువ్వే సుఖస్వరూపానివి. ఆ దేవుని యొక్క శ్రేష్టమైన తేజస్సుచే పాపనాశనమైనటువంటి తేజమును ధ్యానిస్తాము మేము. తద్వారా ఏదైతే మా యొక్క బుద్ధులు ఉన్నాయో అవి ప్రేరేపించబడుగాక అని అర్థం. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకి 21,600 హంసలు చేయును. ఒక హంస అనగా ఒక శ్వాస తీసుకొనుట, ఒక శ్వాస వదులుట. ఒక శ్వాస ప్లస్ నిశ్వాస = హంస. ఒక నిమిషంకు 15 హంసలకు మించి చేయకూడదు. అనగా 4 సెకండ్లకి ఒక హంస జరుగుతూ ఉంటుంది. అదే మనం గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు, ఇవి మొత్తం కలిపి 24 సిలబుల్స్, 24 సెకండ్లు ఉచ్చరించాలి. ఇది పూరకంలో 24 సెకండ్లు, అంతఃకుంభకంలో 24 సెకండ్లు, రేచకంలో 24 సెకండ్లు, బాహ్య కుంభకంలో 24 సెకండ్లు, మొత్తం కలిపి 96 సెకండ్లలో మనం చేస్తున్నది ఏమిటి? ఒక హంస చేస్తున్నాం. అనగా ఒక శ్వాస తీసుకుంటున్నాం, ఒక నిశ్వాస చేస్తున్నాం. కానీ మనము ఈ 96 సెకండ్లలో కనీసం 25 హంసలు చేయాలి. మనం 25 హంసలకు బదులుగా మనం ఒక్క హంస చేస్తున్నాం కనుక 24 హంసలు మనకి సేవ్ అయినాయి. అనగా మన యొక్క ఆయుష్ పెరిగింది. అందువలన దీన్ని గాయంతం త్రాయతే ఇది గాయత్రి. నువ్వు ఈ విధముగా నువ్వు గనక పాడుతూ చేస్తూ ఉంటే, ప్రాణశక్తి నియంత్రణ గనక నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు నీ యొక్క ఆయుష్ పెరుగును. రోజుకి ఎన్నిసార్లు ఈ విధంగా అనుష్ఠాన గాయత్రి చేయవలే? ప్రార్థన వగైరా ఇవన్నీ అయిపోయిన తర్వాత కనీసం 12 సార్లు చేయవలేది. మీ సమయమును బట్టి దాన్ని నిదానంగా పెంచుకొనవచ్చును. అనగా 12 సార్లు పూరకం, 12 సార్లు అంతఃకుంభకం, 12 సార్లు రేచకం, 12 సార్లు బాహ్య కుంభకం చేయవలేను. మీ సమయమును బట్టి 12ని 18, 18ని 24, అనగా 24 సార్లు పూరకం, 24 సార్లు అంతఃకుంభకం, 24 సార్లు రేచకం, 24 సార్లు బాహ్య కుంభకం చేసుకునవలే. 24 సార్లు అనగా ఒక పూరకం, ఒక అంతఃకుంభకం, రేచకం, బాహ్య కుంభకం మొత్తం కలిపి ఒకసారి ఒక రౌండ్, అట్లా 24 రౌండ్ల వరకు చేసుకునవచ్చు. ఇంకా ఎక్కువ కూడా చేసుకునవచ్చు సమయమును బట్టి. ఇప్పుడు మనం మొదటి టెక్నిక్ చేసిన తర్వాత, అనుష్ఠాన గాయత్రి చేసిన తర్వాత మనం రెండో టెక్నిక్ దాన్ని ఈ విధంగా చేయవలే. చూడండి, ఈ చేతులు ఈ విధంగా పెట్టి ముందర చిన్నగాను తర్వాత పెద్దగాను శ్వాస ముక్కుతో తీసుకునవలే. నోటితో హా అంటూ వదిలిపెట్టవలే. అనగా ముక్కుతో ఈ విధంగా పూరకం చేయవలే, నోటితో ఈ విధంగా రేచకం చేయవలే. ఆ పూరకము రేచకము చేస్తున్నప్పుడు ఈ విధంగా చేయవలే. పూరకంతో పాటు ఈ చాచినటువంటి చేతుల్ని నిదానంగా వేళ్ళని వెనక్కి మడవవలే. అంతేగాని గబగబా జర్కులు ఇస్తూ చేయకూడదు. అనగా అనకూడదు. నిదానంగా అని గట్టిగా ఈ పిడికిలు బిగించవలే. వదిలేటప్పుడు అని బాగా ఈ చేతుల్ని వదలవలే. సమయం బట్టి
దీన్ని కనీసం 12 సార్లు చేయవలే. తర్వాత 18, 24, 36 అట్లా చేసుకొనవచ్చును. మూడవ పద్ధతి సోహం. సోహం అనగా సహ అంటే పరమాత్మ, అహం అంటే నేను, పరమాత్మే నేను. సో దీనికి ఏం చేయాలి? ఈ మేరుదండము స్ట్రైట్గా ఉంచుకొని తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తూ మెడని వెనక్కి పెట్టి తురీయ అవస్థలో లేదా సుషిప్తి అవస్థలో లేదా అధిచేతనావస్థ లేదా సూపర్ కాన్షియస్ లెవెల్లో మనం చేస్తాం. తో ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని ఈ శ్వాస ప్రాణశక్తి మనకి మూలాధారం నుంచి వస్తున్నట్టుగా మనం ఊహిస్తాం. తో మొట్టమొదటి శ్వాస మనము సహా అనుకుంటూ మనస్సులో అనుకుంటూ తీస్తాం. చూడండి, ఇది చూపిస్తున్నాను. సో అనుకుంటూ మనం ఆ శ్వాసను తీసుకొచ్చి ఇక్కడ కూటస్థంలో పెట్టాలి. మెదలకుండా కూర్చోవాలి. 1 సెకండ్ 2 సెకండ్ల తర్వాత అది దానంతట అదే వెళ్ళిపోతుంది. అప్పుడు దాంతోపాటు మనం హం అనుకోవాలి. వస్తున్నటువంటి శ్వాస దాన్ని చంద్రనాడి అంటారు, ఎందుకంటే ఆ శ్వాస చల్లగా ఉంటుంది. వెళ్ళిపోతున్నటువంటి శ్వాస సూర్యనాడి అంటారు, ఎందుకంటే అది వెచ్చగా ఉంటుంది. మనం మొట్టమొదటిసారి మాత్రమే ఈ శ్వాసని బలవంతంగా తీసుకొచ్చి ఈ కూటస్థంలో పెడతాం. ఆ తర్వాత మెదలకుండా కూర్చుంటాం. అక్కడి నుంచి అది దానంతటదే వెళ్ళిపోతుంది, మళ్ళీ దానంతటదే వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు సో అంటాము, వెళ్తున్నప్పుడు హమ్ అంటాం. ఇదంతా మనస్సులోనే సుమా. ఒక్కొక్కప్పుడు కొన్నిసార్లు అయిన తర్వాత ఆ సో అనేటువంటిది విశుద్ధ వరకే వచ్చి ఆగిపోతుంది. మనం ఏమి చేయకూడదు, చౌకీదారు మాదిరిగా దాన్ని చూస్తూ ఉండాలంతే. దానంతట అదే వెళ్ళిపోతుంటుంది. ఒక్కొక్కప్పుడు అది మణిపూర్ వరకే వచ్చి ఆగిపోతుంది, ఏం పర్వాలేదు. కొంచెం సేపు అయిన తర్వాత దానంతట అదే బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది ఎంతసేపు తర్వాత వస్తే అంతసేపు వరకు మనం కాచుకొని కూర్చుండవలే. అప్పుడు దాంతోపాటు సో హమ్ అంటూ ఉండవలే. కొంతసేపు అయిన తర్వాత ఈ సో హమ్ అనేటువంటిది అనలేం మనం. ఈ వచ్చేటువంటి శ్వాస సో, వెళ్ళేటటువంటి నిశ్వాస హమ్ రెండు ఈక్వల్ అయిపోయి అప్పుడు మనం ఏమీ అనలేము. ఇంకా శ్వాస తీసుకోవాల్సిన పని లేదు, శ్వాస విడవలసిన పని లేదు. 2 శ్వాసలు సమానమైపోయి మనకి సమాధి స్థితి కలుగుతుంది. సమ అంటే సమము, అది అంటే పరమాత్మ. ఆ పరమాత్మతో, అది అంటే పరమాత్మతో మనం సమం అవుతాం. సమ అంటే సమము, అది అంటే పరమాత్మ. మనం పరమాత్మతో సమం అవుతాం. సోహం టెక్నిక్ చేస్తున్నప్పుడు మన దృష్టి మనస్సు ఎప్పుడు కూడాను ఆ సోని హమ్ని ఫాలో అవుతూ ఉండాల. మనం కారు నడుపుతున్నప్పుడు మన దృష్టి ఎదురుగానే ఉంటుంది, కానీ బ్రేకులు కానీ లేదా గేరు కానీ వేసుకుంటున్నప్పుడు, బ్రేక్ కానీ గేరు కానీ మారుస్తున్నప్పుడు మనము ఆ గేరుని ఆ బ్రేకుని చూసి వేయం కదా. మన చేతన ఆ బ్రేక్ వైపు ఆ గేర్ వైపు వెళ్తుంది, ఆటోమేటిక్గా మారుస్తాం మనం. అదేవిధంగా మీరు ఈ సోహన్ టెక్నిక్లో సోని హమ్ని ఫాలో అవ్వమన్నారు కదా అని చెప్పేసి, అనగా వచ్చే శ్వాసని వెళ్ళే శ్వాసని ఫాలో అవటం అంటే ఏమిటయ్యా అంటే, మీ దృష్టి మనస్సు కూటస్థంలో ఉన్నప్పటికీ మెడని వంచక్కర్లేదు, అది అట్లాగే ఉంచి ఆ దృష్టి మనస్సు ఆటోమేటిక్గా దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. అట్లా 2 ఒకేసారి చేయడం కుదరదండి అంటే
దృష్టి మనస్సు కూటస్థంలోది దాని గురించి మర్చిపోండి. దీన్ని ఫాలో అవుతుండండి, అంతే చాలు. ఇప్పుడు మొదటి 3 టెక్నిక్లు అనగా అనుష్ఠాన గాయత్రి, ఉహు అహ, సోహం. మొదటి 3 టెక్నిక్లు అనగా అనుష్ఠాన గాయత్రి, ఉహు అహ, సోహం చేసిన తర్వాత ఇప్పుడు ఓం శబ్దాన్ని వినటానికి ప్రయత్నం చేస్తాం. మనము ఓం శబ్దాన్ని వినటానికి ప్రయత్నం చేస్తాం ఈ టెక్నిక్లో. దీనికి ఏం చేయాలి? దీన్ని ట్రాగాస్ అంటారు. దీంతో పాటు ఈ చెవి రంధ్రాన్ని మూయండి, అట్లాగే ఇట్లా కూడా మూయండి. ఈ చిటికిన వేలిని కనిష్టని ఈ కార్నర్స్లో పెట్టండి, కళ్ళ యొక్క కార్నర్స్లో. మిగిలిన 3 వేళ్ళు ఇట్లా ఫోర్ హెడ్ మీద పెట్టండి, లలాటం మీద. శ్వాస గట్టిగా తీసుకోండి, అట్టబెట్టండి. ఓం శబ్దాన్ని వినటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఓం శబ్దం వినపడకపోతే ఏ శబ్దం ప్రస్ఫుటంగా వినపడుతుందో ఆ శబ్దాన్నే వినండి. ఇప్పుడు మీరు ఈ శ్వాసని మీరు అట్టబెట్టలేరు, వదిలేయండి. ఇప్పుడు మీ శక్తి బట్టి ఆ శ్వాసను అట్టబెట్టండి. ఇప్పుడు మీ శక్తిని బట్టి ఆ శ్వాసను అట్టబెట్టండి. ఓం శబ్దాన్ని వినటానికి ప్రయత్నం చేయండి, లేదా ఏ శబ్దం వినపడితే ఆ శబ్దం వినటానికి ప్రయత్నం చేయండి. ఓం శబ్దం వినటానికి ప్రయత్నం చేయండి, వినపడితే దాంట్లో మమైకం అవ్వండి, వదలండి. ఓం శబ్దం వినండి. కొంచెం సేపు అయిన తర్వాత ఇవి నొప్పులు పుడతాయి, ఈ భుజాలు కిందకి దించండి, లింగముద్ర వేయండి. ఇట్లా నడుము కింద పెట్టండి, ఈ లింగముద్ర వేయండి. బొడ్డు కింద పెట్టండి, వత్తండి, కొంచెం చెస్ట్ అప్ చేయండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే ఓంని చెవుల్లో పెట్టుకోకుండానే వినటానికి ప్రయత్నం చేయండి. ఈ 4 టెక్నిక్స్ కూడా మీరు అధిచేతనావస్థలోనే చేయాలి. అనగా ఈ మెడకాయ వెనక్కి వంచి కూటస్థంలోనే దృష్టి పెట్టి మీరు చేస్తూ ఉండాలి. జై గురు, జై గురు, జై గురు.